హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. ఓసే రామలంలో మొత్తం 11 పాటల 11 పాటలు, నేను ఒక 7 పాటలు 7 పాటలు రాశారు సార్. ఆ. నిజానికి దాసరి గారికి కూడా చాలా కొత్త ఆ సినిమా. అంటే అప్పటిదాకా ఆ నేపథ్యంలో ఆయన జోనర్ అది కాదు. అది కాదు ఆయన genre. అంతకు ముందు ఒక్కరు చేశాడు, ఒరే రిక్షాతో ఆయన జోనర్ స్టార్ట్ అయింది. ఉమ్, ఇది ఈ జోన్. ఉమ్. బట్ పూర్తి తెలంగాణ ఓసే రామలమ్మ. ఓసే రామలమ్మ మీరు కొత్త, అంతే కదా? పరిచయం అప్పుడే. మీరు చాలా కొత్త. మిమ్మల్ని నమ్మడానికి మీరు చూపించిన విద్వత్తు ఏంటి ఆయనకు ఉదాహరణగా? ఆయన 15 నిమిషాలు ఇచ్చిన టైం 2.5 గంటల దాకా ఆయన పాడించుకున్నాను నాతో. నాకు పాడే అలవాటు ఉంటుంది, మేము సరదాగా అంటుంటాం పాడుగుణం ఉంటుంది మాకు అని. పాట పాడుగుణం అంటే పాడుగుణం ఉంటుంది మాకు ఎవరికైనా. ఐఎమ్ నాట్ ఓన్లీ, నేను నా గురించి చెప్పట్లేదు, ఏ రచయితకైనా పాడతారు. గొంతు ఎలా ఉందనే సంగతి తర్వాత. అలా నేను ఆయన ఫస్ట్ నాకు ఇచ్చిన టైం 15 నిమిషాలు, 2.5 గంటల దాకా ఆయన మిగతా పనులు ఆపేసి నా పాటలతో ఆయన గడిపినాడు అంటే నాకు ఒక నమ్మకం వచ్చేసింది. ఆయన కూడా నా మీద వీడిని మనం అద్భుతంగా మనం తీసుకురావచ్చు అనే నిర్ణయం ఆయనకు వచ్చేసింది. సార్ మీకు అభ్యంతరం లేకపోతే ఆ రోజు దాసరి గారి ముందు మీరు వినిపించిన పాటల్లో ఏదైనా ఒక్క పాట ఇప్పుడు పాడండి. నేను మొట్టమొదలు ఆయనకు వినిపించిందే నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. ఆయన అన్నాడు, ఇంతకు పూర్వం నువ్వు 4 సినిమాలు రాశానంటున్నావు, ఆ పాట ఒక్కడు కూడా పాడొద్దు అన్నాడు ఆయన. ఒక్కడు కూడా పాడొద్దు, అవి నాకు తెలుసులేరా అవి ఎలా ఉంటాయని నాకు తెలుసు. కానీ నువ్వు ఈ సంబంధం లేకుండా ఏం రాసావు, ఐ వాంట్ దట్, నీ పూర్తి సహజత్వం నాకు తెలియాలంటే. అంటే అవే నా దగ్గర ఎక్కువ ఉన్నాయి. అప్పుడు నేను నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ, సాలేటివా అనకే తుళ్ళింత, సాలు సాలుకు నువ్వు బాలెంత. అయిపోయింది ఆయన. ఆయన పసిబాలుడు ఆ విషయంలో. అంటే వీడు కొత్తోడు, వీడిని మెచ్చుకుంటే వీడు నన్ను ఎత్తికెక్కుతాడు అనుకునే చాలా మంది నిర్మాతలు లాంటి వాడు కాదు, చాలా మంది దర్శకులు లాంటి వాడు కాదు ఆయన. కొంతమంది దర్శకులు అట్లా ఉంటారు, మెచ్చుకుంటే ఈ డబ్బులు ఎక్కువ అడుగుతాడేమో అని అన్నట్టుగా అట్లా కాదు ఆయన. యా అన్నాడు అనమాట, శబాష్ అన్నాడు. సాలేటి వానకి తుళ్ళింత, ఇంకా సాలు సాలుకు నువ్వు బాలెంత, నీళ్ళనే చనుబాలుగా గాలినే ఉయ్యాలగా, పక్కల్లో రెక్కల్లో డొక్కల్లో నువ్వు సక్కంగా మోసేవు మొక్కల్ల, పర్వమొచ్చి చేను వంగి పైరు కాపు మేను పొంగి, పంట బిడ్డను రైతు బండి కెత్తినంక పగిలిపోతుందమ్మ నీ కన్న కడుపు ఇంక నేలమ్మ. అలా ఒక పాట, 2 పాటలు, 3 పాటలు, 4 పాటలు అన్ని నోటికే. అప్పుడు ఇంకా మంచి పాములో ఉన్నాం కదా. అవునవును, ఇప్పటిలాగా కాదు. ఇప్పుడు కొన్ని మర్చిపోతాను కావచ్చు, కానీ ఇప్పుడు టెండూల్కర్ సిక్సర్ కొట్టే పరిస్థితి కదా. కాబట్టి ఒకదాని వెనక ఒకటి అనేక వైవిధ్యమైన పాటలు వినిపించాను. ఫిలసాఫికల్గా కూడా వినిపించాను నేను. అంటే నాన్న లోపల ఆధ్యాత్మికత ఉంది, మా ఇంట్లో పుస్తకాలు ఉండేవి. నేను హాయ్ అంటారు కదా, అంటే ఉత్తిదంతా అంటే హాయ్ అంటే సుఖం. అంటే హాయ్ అనేది లేదు కదా చెప్పింది అమ్మ. హాయ్ అంటే హాయ్ అనేది లేదు అని అబ్బా జీవితంలో అన్నట్టు చెప్పింది కదా. అది ప్రతి తల్లి వాడే పాట. ఓ హాయ్ అమ్మా, ఇది ఒక ఫిలాసఫీ. మదర్ పిచ్చిది కాదు, ఫిలాసఫరే అని ఇట్లా చెప్పి, మన తల్లి చిన్ననాడే మనకు జోల పాడింది, హుళక్కిరా హుళక్కిరా బ్రతుకులో హాయ్, అదే హాయ్. వావ్ వావ్ ఇట్లా అన్నాడు. దగ్గరికి వెళ్ళి హక్ చేసుకో. శ్రీకృష్ణ దేవరాయలే. ఎంత గొప్ప మాట అన్నారు సార్. ఈ మధ్యకాలంలో రాజా వన్నం రెడ్డి అని ఒక డైరెక్టర్ని ఇంటర్వ్యూ చేశాను. వారు చెప్పారు సార్, చనిపోయే వరకు ఆయన ఇంటి నుంచి ప్రతి నెల 2 లక్షల రూపాయలు చెక్ వెళ్ళేదంట పేదవారికి. నిచ్చెన ధనం ఆ ఇంట్లో జరుగుతూ ఉండేదంట. ఆయన ఒక్కడు ఒంటరిగా భోజనం చేయడం నేను నా 25 ఏళ్ళలో ఎప్పుడు చూడలే. ఎప్పుడు ఒక 10 మందితోనే భోజనం చేశాడు ఆయన. ఏ ఒక్క రోజు, అది అల్పాహారం కానివ్వండి, స్నాక్స్ కానివ్వండి, టీ కానివ్వండి, భోజనం కానివ్వండి, 20 వెండి పళ్ళెలు రెడీగా ఉండేవి సార్. కింద ఎవరున్నారు, ఆయన మొదటి క్వశ్చన్, పలానా ఉన్నారు, పలానా వాళ్ళని పైకి రమ్మన్నారు. ఆయన్ను ప్రతిభావంతులైనటువంటి రైటర్స్ని, టెక్నీషియన్స్ని ఉంటే ఆయన పంక్తి భోజనం చేస్తాడు. ఆయన శ్రీహరి ఉన్నాడు, శ్రీహరి పైకి రమ్మ, అశోక్ తేజ ఉన్నాడు పైకి రమ్మ, ప్రభు ఉన్నాడు జర్నలిస్ట్ పైకి రమ్మ,
ఇలా ఒక 15 కంచాలు రెడీ అయిపోయాయి. ఆ తల్లికి విసుగు లేదు, విరామం లేదు. సరే వంట చేసే వాళ్ళు ఉంటారు అనుకోని, పర్యవేక్షణ ఆమెదే. అంతే కదా. అమ్మ మా అందరికీ ఒకటేసారి భోజనం పెట్టి, గురువుగారికి ఏది ఉంటుందో మాకు అదే, అది టిఫిన్ అయినా భోజనం అయినా. అలా నేను ఎప్పుడైనా ఒక్కడు భోజనం చేసింది నేను నా కళ్ళతో చూడలేదు. బా. అది తోసరిగా ఆ సంప్రదాయము ఎవరు ఏమనుకున్నా సరే కానీ అది ఎక్కడ కనిపించదు ఎక్కువ. ఇండస్ట్రీలో ఒక సేయింగ్ ఉంటుంది సార్, లైట్ బాయ్ అంటే చాలా చిన్న అవును, స్థాయి గురించి మాట్లాడట్లేదు. టెక్నీషియన్ లైట్ బాయ్ 24 క్రాఫ్ట్లో ఒక సెక్షన్. ఎక్కడికి వెళ్తున్నావు అంటే నాకు డబ్బులు కావాలి, దాసరి గారి ఇంటికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాను అంటాడంట. అదేంటంటే దాసరి గారి ఇంటికి ఎవరైనా పోవచ్చు కదా. పోతే తనకు వస్తాయి లేకపోతే మొదలు తనిస్తాడు. సార్ ఇట్లా అయింది సార్, ఆయన నాకు 10,000 ఇస్తలేడు సార్ అంటే మొదలు ఇతను 5,000 ఇస్తాడు. నేను అది చెప్తా లేరా, అది కూడా వచ్చేస్తాయి మొదలు ఇది కానీ అని చెప్పేసి పంపించి ఫోన్ చేసి, ఏమయ్యా మాలాంటి వాళ్ళకి కదా ఎగ్గొట్టాలి, ఏం కాదు, నువ్వు 10 లక్షలు ఇవ్వకపోతే ఓకే, కానీ వాడు 10,000 కదా సార్, అలే సార్ ఇప్పుడు ఇచ్చేస్తుంది, పిలిచి నాకు ఫోన్ చేయాలి మళ్ళీ, సార్ నాకు 10,000 వచ్చినాయి సార్. ఇతను ఇచ్చిన 5,000తో పాటు 15,000 తనకి. ఈజ్ హ్యాపీ, హిజ్ ఫ్యామిలీ ఈజ్ హ్యాపీ. దట్ ఇస్ ద లుక్, దృక్పథం. అది గ్రేట్ పర్సన్ సార్. ఓసేరాములంలో మీరు రాసిన పాటల్లో నాకు నచ్చిన ఒక పాట ఉంది, నేను ఖచ్చితంగా అడిగి పాడించుకుంటాను. మీకు నచ్చిన పాట ఒకటి పాడండి సార్. నేను అంటే అన్నీ సందర్భ ఉచిత పాటలయ్యా, అన్నీ కరెక్ట్గా కుదిరేవి. కానీ ఆ రోజులలో ఆయన నాకు తెలియకుండా చేసిన సహాయం ఏంటంటే 4-5 జోనర్లు సెలెక్ట్ చేసుకుని అన్ని రకాల రసాలలో వైవిధ్యంగా నాతో రాయించినారు. అది నాకు తెలియదు అప్పుడు ఆయన చేస్తున్నాడో అది రేపు నాకు పనికొస్తుందని. విషాదం, విప్లవం, బాధ, కన్నీళ్ళు, వెటకారం ఇలాంటివన్నీ ఎన్నుకుని పాడించినాడు ఆయన, రాయించినాడు. అది నాకు తెలియదు అప్పుడు. ఇంటి ఇంటి జానవే ముద్దులాపు బంతి విధి రాణివే, తీరు నిజే బంతి పువ్వుల తేరు, నీ సాటి కన్నలిటలేరు, నిన్ను చూడ కోరికల పోరు, శోభ దివ్యాంగులైన సరిరారు, నిన్నుగా నోళ్లకు జోహారు. అక్కడ పంచనం. ఇట్లాంటి ఒక వినోదాత్మకమైన ఇంపార్టెంట్ సన్నివేశానికి ఇది తీసుకున్నాను. రామ సక్కని తల్లి రాములమ్మో రాములమ్మ నువ్వు రాయోలే కూసున్నా. చూడండి, ఒకే రచయిత నుంచి ఇట్లా రాపిస్తే అన్ని రాయగలడు, వెర్సటైల్ రైటర్ అవుతాడు అని మొట్టమొదలే మనకు ఒక అద్భుతమైనటువంటి ఇమేజ్ కల్పించి వదిలినట్టు. అంతే కదా. అది ఎందరు చేయగలరు సార్. తర్వాత ఇంకో వైపు వస్తాయి విప్లవం. మీకు చెప్పాను నేను, రాములమ్మవో రాములమ్మవో రాములమ్మ, ఒక విప్లవాత్మకమైన పాట. కొడుకును పోగొట్టుకుంటే ఎరుపు రంగు యాడ ఉంటే ఆడే ఉంటానంటివి, కన్న తల్లికి ఎడమి తల్లికి కన్ను రెప్పావైతివి, ఓ నెత్తురే పొత్తిల్లుగా ఈ నేలపై పడి ఉంటివి, ఓ వీరుడా ఉద్యమం నెలబాలుడా, వీరుడా అభిమన్యుడా అని పాట రాయించిన. ఇలా వైవిధ్యమైన పాటలు రాసి నాకు సినిమా ఇండస్ట్రీలో ఒక రోడ్లు ఏర్పాటు చేస్తున్నాన్న సంగతి నాకు అప్పుడు బుర్రకు అందల. తర్వాత ఒక్కొక్కరు పిలిపించాం. అక్కడ ఇంటి జానం రాశాను కాబట్టి ఇక్కడ నేను వచ్చిందే రాయగలిగినాను కదా. ఓకే. అక్కడ విప్లవం పాట నేను రాయగలిగినాను కాబట్టి ఇక్కడ ఆర్ఆర్లో కొమరం భీముడు రాయగలిగినాను కదా. దారులు వేసేసారు ఆయన. దారులు వేశారు. నాకు అప్పుడు దారులు వేస్తాను తెలీదు. అయ్యగారు చెప్తున్నారు, మనం రాస్తున్నాం అనుకున్నాను. ఇలా ఆయన చేసిన మేలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.